ఆ రోజు ఇంత బాధకు ఆయన గురవడానికి కారణం ఏంటయ్యా అంటే, ముఖం మీద ఏలు బట్టి చెప్పొచ్చు బైబిల్ పట్టుకుని, కేవలం నీ వల్ల, నా వల్లే. ఆ రోజు ఆ మహానుభావుడు అంత అవమానం, అంత దారుణాతి దారుణంగా ఈ మానవుల మధ్య అంత అవమానానికి గురవడానికి కారణం ఎవరయ్యా అంటే, నువ్వు నేనే. ఇక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు, అక్కడ కూర్చోడానికి మీకు అర్హత లేదు, ఇక్కడ బ్రతకడానికి ఎవ్వడికి అర్హత లేదు, గాలి పీల్చుకోవడానికి కూడా అర్హత లేదు. అయినా ఆయన పట్టించుకోకుండా దర్జాగా చేసినవి చాలా ఉన్నట్టుగా ప్రతి ఏడాది మూట భుజాల మీద వేసుకుని వస్తున్నాం మనం. ఇంకా ఎందుకయ్యా ఆయన చంపుతారని బైబిల్ అడుగుతుంది. ఇంకా ప్రతి ఏడాది చాలదన్న. ఆయన పేరు మీద పాపాలు చేస్తూ, ఆయన పేరు మీద సంఘాలు కడుతూ, ఆయన పేరు మీద ఇంత చేస్తే ప్రతి ఏడాది సిలువ వేస్తున్నారు. ఎందుకు చనిపోయాడు ఆయన? దేని కొరకు చనిపోయాడు ఆయన? ఏదో అదేదో అనుభవించడానికి, ఏదో అదే క్రికెట్ టీంలో ఒక మెంబర్ గా జాయిన్ అవ్వడానికి వచ్చినట్టు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన రాకపోతే మన బతుకులు ఏమైపోతాయో తెలుసా? ఆవిరైపోతాయి అగ్నిలో. మన జీవితాలు ఏమైపోతాయో తెలుసా? అసలు భూమి మీద పిల్లలు కదా, మన పితరుల దగ్గర నుండి ఆవిరైపోవడం